ఠాగూర్ గారు ఉపన్యాసం ప్రారంభం చేస్తూ, ఈజ్ ఇట్ మ్యూజిక్ ఆర్ లాంగ్వేజ్? అది విశ్వకవి, మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత మన తెలుగు భాషకి ఇచ్చిన కితాబు. సరే, బాగా విన్నదే తెలుగు భాష, తెలుగు అదేలే అన్న ఇవన్నీ మనం బాగా వినమాట. పక్కన తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటాడు. ఈ సుందర తెలుగు ఇట్ ఈస్ మ్యూజిక్ ఆర్ లాంగ్వేజ్ ఇన్నన్నది బాధాకరమైన విషయం ఏంటంటే, ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలో మాట్లాడతారు, ఇద్దరు పంజాబీలు కలిస్తే పంజాబీలో మాట్లాడతారు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇది మన దారిద్ర్యం. ఇంగ్లీష్ వద్దని నేను అన్నాను. ఇంగ్లీష్ వద్దంటే ఎట్లా? ప్రపంచ గవాక్షానికి ఉన్న సింహద్వారం ఇంగ్లీష్, ఆంగ్లం. అది వద్దనే మాట లేదు. కాబట్టి తెలుగు మాటలు ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక్క మాట చెప్పి మనం టీ బ్రేక్ వెళ్ళిపోదాం. తెలుగు కడలి అంచులు దాటి కదిలింది తెలుగు అన్నాడు నారాయణ. ఆఫ్రికా ఖండంలో, అంటే నేను ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ప్రొఫెసర్ మిత్రులు గ్రహించాల్సిందంటే, నేను చెప్పే విషయాలు మీకు తెలిసే ఇదివరకే తెలుసుంటే గుర్తు చేస్తున్నాను అనుకోండి, అంతే తప్ప మీకు తెలియదు అని కాదు. మీకు తెలిసిన విషయాన్ని నేను ఈ పూట గుర్తు చేస్తున్నానని భావించండి. స్టూడెంట్స్కి చెప్తున్నాననే భావించండి. నాకు ఒక అవుట్ ఫోకస్ అలవాటు ఉంది. ఏంటంటే, ఎదురుగా 1,000,000 మంది ప్రేక్షకులు ఉన్నా కూడా నేను ఒక్కడనే ఉన్నానని ఫీల్ అవుతాను. అది అవుట్ ఫోకస్ చేసుకోవడం. అలాగే నేను చెప్పేవి తెలిసింటే మీ మరోసారి గుర్తు చేస్తున్నా పిల్లల కోసం. అందుకే నేను స్టూడెంట్స్ని ఇటు బయటకు పిలిపించుకున్నాను. ఆఫ్రికన్ భాషలో కూడా తెలుగు పదం చేరింది. అంటే తెలుగు భాషలో ఆంగ్ల పదం చేరింది అని బాధపడాల్సిన అవసరం లేదు. తెలుగు భాషలో కబురు వచ్చిందా అని మనం అంటుంటాం. సుద్దాల అశోక్ తేజ మొదటి రోజు వస్తున్నాడని కబురు వచ్చింది అంటే, ఈ కబురు అనేది తెలుగే కాదు, దాన్ని మనం మరించాం. ఖబర్ ఆయక్యా, ఉర్దూ పరిమళం అక్కడ పరిఢవిల్లింది. కబురు వచ్చింది, అతను వచ్చింది లగాయతు. ఈ లగాయతు కహా సే ఆయే? హైదరాబాద్ సే ఆయే, నిజాం సే ఆయా? కాబట్టి భాష అనేది పుష్ప విమానాలు. మన భాషలోకి ఆంగ్లం వచ్చినట్టే మన పదాలు కూడా ఆఫ్రికన్ దేశంలో భాషలో, ఆఫ్రికా ఖండంలో తూర్పు తీరంలో టాంజానియా, మొజాంబిక్ దేశాల్లో నుకాండే అనే ఒక భాష ఉంది. అది బంటు భాషా కుటుంబానికి చెందింది. వాళ్ళ దాంట్లో ఒక వర్డ్ ఉంది, కుంగున్యాల. కుంగున్యాల అనే ఒక వర్డ్ ఉంది, పదం ఉంది. చాలా విచిత్రం ఏంటంటే, మనం ఏదన్నా బాధపడితే కృంగిపోయినాడు వీడు, అయ్యో చాలా కృంగిపోయాను అనటానే కరెక్ట్గా అట్లాంటి పదం వాడినప్పుడు వాళ్ళు కుంగున్యాల అంటాడు. మరి ఇక్కడి నుంచి కుంగున్యాల అక్కడికి వెళ్ళిందా, కుంగున్యాల ఎక్కడికి ఇక్కడ కుంగిందా, అది వదిలేద్దాం. మనం ఇప్పుడు తెలుగు వాళ్ళం కాబట్టి మన కుంగిపోవడమే అక్కడ కుంగున్యాల అయిందని గౌరవంగా భావిద్దాం. తెలుగు భాష అనగానే గ్రాంధిక భాష, పుస్తక భాషగా మాత్రమే అంగీకరించడం న్యాయం కాదు, ధర్మము కాదు. తెలుగు భాష గ్రాంధిక భాషలో దాన్ని మనం ఉపరితల భాష అన్నాం. ఆ ఉపరితల భాషలో ఉపయోగించే భాష మాత్రమే భాష, మిగతాది కాదు అనుకోవడం సరిగ్గా. అమ్మ భాష, ఇంటి భాష, మా అమ్మ నాతో ఎలా మాట్లాడిందో అదే నాకు గ్రాంధిక భాష, అదే నా ఉపరితల భాష, అదే ఆధికారిక సాధికారిక భాషగా మనం భావించాలి. ఒక 2.5 జిల్లాలకు, ఒక 4.5 జిల్లాలకు, ఒక 10.5 జిల్లాలకు చెందినవి కాదు. తెలుగు భాషలో అనేకమైన యాసలు ఉన్నాయి. నారాయణ రెడ్డి గారు ఒక పాటలో వచ్చిందన్నా వచ్చాడన్నా అన్నాడు ఆయన.
అప్పుడు ఆయన ఆ పల్లవికి అలా సరిపోయింది, ఆ చరణానికి 2 మాటలు చెప్పి సరిపోయింది. దాన్ని మనం ఇప్పుడు ఇలా చెప్పుకోవాలి. వచ్చాడు, వచ్చిండు, రాయలసీమ వచ్చినాడు, ఉత్తరాంధ్ర వచ్చేసినాడు. ఈ 4 కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. హృదయానికి తగిలేటువంటిది. హృదయానికి తగిలేదే నిజమైన భాష అనుకుంటే, ఆత్మ పలికేదే నిజమైనటువంటి అసలైన అచ్చమైన స్వచ్ఛమైన భాష అనుకుంటే, మన ఇంట్లో మన అమ్మ, మన నాన్న, మన ఊళ్ళో మన ఇరుగు పొరుగు ఉపయోగించే భాషనే మాతృభాషగా, అమ్మ భాషగా భావించుదాం. అక్కడ దాకా ఆ తర్వాత కొనసాగడానికి ముందు అమ్మ మనకు చిన్నప్పుడు పాలిచ్చింది. ఇప్పుడు కేంద్ర విశ్వవిద్యాలయం అనే అమ్మ మనకు